44 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భించిన తెలుగుదేశం పార్టీ పుట్టి 44 ఏళ్ళు కావస్తోంది. 43వ మహానాడును మునుపెన్నడూ లేని విధంగా హైబ్రిడ్ సిస్టంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. రెండు రోజుల పాటు జరుపుకుంటున్నటువంటి ఈ పండగని పసుపు తమ్ముళ్ళంతా కూడాను ఏ విధంగా నిర్వహించుకుంటున్నారు? ప్రస్తుతం హైబ్రిడ్ సిస్టంలో జరుగుతున్న ఈ మహానాడు తొలి రోజు పండగకి ఉన్నటువంటి ఏదైతే ఒక క్లస్టర్లో ఉన్నాం, ఈ క్లస్టర్లో తెలుగు తమ్ముళ్ళందరూ కూడాను ఎక్కడైతే జరుగుతున్నటువంటి బేస్ అక్కడ ఉన్నటువంటి పోడియం తిలకిస్తూ వారు ఇచ్చినటువంటి సూచనలు వింటూ ఈరోజు పార్టీ అభివృద్ధి కోసం వారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఇంధనం క్రైసిస్ కారణంగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పొదుపు మంత్రం ఈరోజు మహానాడు మాత్రం అందరినీ ఒక చోటకు చేర్చకపోయినా అందరము కలిసి ఉన్నాం అనడానికి హైబ్రిడ్ సిస్టమ్ ఎంతగానో దోహదపడింది. యాంటీ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్కు తెలుగు వారి మనుగడను ప్రపంచానికి చాటేందుకు చేస్తున్న ప్రయత్నంలో మహానాడు ఆ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జయంతి ఉత్సవం నేపథ్యంలో జరుపుకుంటారు. 103వ జయంతి ఉత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి 43వ మహానాడును మాత్రం ఈరోజు ప్రత్యక్షంగా కలవలేకపోయినటువంటి మొదలుపాటు కంటే ఈరోజు దాని కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలన్నటువంటి వారి ఉద్దేశం ఈరోజు వారి తాలూకా సత్ఫలితాలు ఇస్తుంది అనుకోవచ్చు. ప్రస్తుతం క్లస్టర్లో ఆ మహానాడును తిలకించుతున్న శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొన్ను శంకర్ అంటున్నారు. చూస్తే కనుక అందరము ఒక చోటకి చేరలేకపోయాం, కానీ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒక చోటే ఉన్నాము అనడానికి ఈ హైబ్రిడ్ సిస్టంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు ఎలా జరుగుతుంది, ఈరోజు అందరం ఒక చోటకి లేను అన్నట్టు మదనపాటి కంటే కలిసి ఉన్నటువంటి కంటెంట్ కనెక్ట్ అయిందా? చాలా కనెక్ట్ అయింది. ఎదురుగానే మీరు ఇప్పుడు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్క్రీన్లు అక్కడ గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు వారు వీక్షిస్తున్నారు. మేము అక్కడిది కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. ఇది మా నియోజకవర్గంలో 10 క్లస్టర్స్ ఉన్నాయి. 10 క్లస్టర్లు గార్లో 2, రూరల్ మండలంలో 3, శ్రీకాకుళం పట్టణంలో 5 ప్రాంతాల్లో మొత్తం 10 ప్రాంతాల్లో 300కి తక్కువ లేకుండా ఏర్పాటు చేశాం. 3000 మంది ఇక్కడ ఒక్క దగ్గర నుండి వీక్షిస్తున్నారంటే గతంలో కంటే మహానాడుకైతే మేము 150 మంది 200 మంది వెళ్ళే వాళ్ళం. ఈరోజు 3000 మంది ప్రత్యక్షంగా కంటిన్యూస్గా వీక్షిస్తున్నారు. వీళ్ళకి పొద్దున్నే మధ్యాహ్నం సాయంకాలం టీలు స్నాక్స్ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాట్లు కూడా చేసాం. స్క్రీన్లు ఏర్పాటు చేసాం. లైవ్ ప్రోగ్రాము కంటిన్యూస్గా ఎక్కడికక్కడే జరుగుతుంది. సో ఇది ఏదైతే గతంలో కూడా క్రైసిస్ వచ్చాయి కరోనా టైంలో, అలాగే ఇప్పుడు కూడా గౌరవ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆయిల్కి సంబంధించి ఇంధన పొదుపుకు సంబంధించి మనం పాటించాలనే ఉద్దేశంతో గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా లోకేష్ అన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కీర్తిశేషుల అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పసుపు పండుగ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి యొక్క ఆత్మగౌరవం, ఏదైతే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం, పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడు గుడ్డ నీడ నినాదంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. దీన్ని ఎంతోమంది దుష్ట శక్తులు ఈ పార్టీని డ్యామేజ్ చేయడానికి చూసినప్పటికి కూడా ప్రపంచంలోనే 1 కోటి మంది ఆ కార్యకర్తలు సభ్యత్వాలు తీసుకొని ప్రపంచంలోని అత్యంత బలీయమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఏర్పాటు చేసుకుంది. దీన్ని ఎవరు దరిదాపులు కూడా తాకలేరు. అయితే అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి పార్టీని బలోపేతం చేసిన సందర్భంగా వారి తాత తండ్రికి తగ్గ వారసులుగా యువ నాయకులు లోకేష్ అన్న గారు అదే స్ఫూర్తితో పార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా ఎంత భారీ ఎత్తులో పెద్ద స్థాయిలో ఇది చేపట్టడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన లోకేష్ ఫస్ట్ టైం ఆయన నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు మాత్రం నా భూతో నా భవిష్యత్తుగా జరుగుతుందన్నట్టు అంచనాలు ఈరోజు ఆయిల్ క్రైసిస్ కారణంగా ఇలాగ వెడబాటునైతే తెచ్చింది, కానీ పార్టీ ఐక్యత మాత్రం చాటుకునేందుకు ఈ డయాస్ ఎంతగానో దోహదపడిందంటే చాలా మంచి జరిగింది. అంటే మేము ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎటువంటి క్రైసిస్లో కూడా మేము ఏదైనా నిర్వహించగలం, ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఎటువంటిదైనా మేము చేయగలమనే ఉద్దేశంతో
డైరెక్ట్ మహానాడు కంటే ఎంతోమంది వేలాది మంది ఇప్పుడు మాకు క్లస్టర్లో కూడా అందరూ స్ట్రీమ్ లైన్ అయ్యి ఎంతో ఉత్సాహంగా యువకులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని సెంటర్లలో పాల్గొని అక్కడ ఒక పసుపు పండగ వాతావరణం సృష్టించి అక్కడ అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసుకొని పెద్ద ఎత్తున ఇది చేస్తున్నాం. ఇది తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇది నా భూతో నా భవిష్యత్. లోకేష్ అన్న గారి మొట్టమొదట వర్కింగ్ కమిటీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది ప్రపంచంలో ఉన్న తెలుగు వారి అందరికి కూడా ఆనందం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. దీనికి తప్పకుండా ఇది విజయవంతం అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదే మహానాడు కనుక నెల్లూరులో నిర్వహించుంటే మీరన్నట్టు 150 మంది 200 మంది వెళ్ళుందరు, కానీ లక్షలాది మంది అక్కడ చేరుతారు. కానీ దానికి ప్రత్యామ్నాయంగా జరుగుతున్నటువంటి ఈ హైబ్రిడ్ మహానాడులో మాత్రం సంఖ్య పెరిగేందుకు దోహదపడుతుందంటే 100% సంఖ్య పెరుగుతుంది. చాలామంది ఒక్క ఈ నియోజకవర్గం నుండే 3000 అంటే మీరు 175 నియోజకవర్గాల్లో ఎంతమంది వీక్షిస్తారు లీస్ట్గా నేను వేసింది. మీరు ఆలోచించండి, లక్షలాది మంది ఈవేళ రేపు తప్పకుండా ప్రతి ఒక్కరూ మా క్రమశిక్షణ కలగని పార్టీ. దీనికి ఆల్రెడీ మాకు ఎస్ఓపి అన్నీ ఇచ్చారు. టైం టు టైం తీర్మానాలు కానీ ఏదైనా అధ్యక్షుల వారి ప్రసంగాలు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ప్రసంగాలు అన్నీ కూడా నీట్గా క్లియర్గా మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే హై ఫ్రీక్వెన్సీ మోడ్లో అన్ని దగ్గరలో కూడా ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా గత వారం రోజుల నుండి మేము ట్రయల్ చేయడం జరిగింది. లోకేష్ అన్నగారు మా అందరికీ వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ మీటింగ్ తీసుకున్నారు. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఎటువంటి నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా మేము గత 3 రోజులుగా ట్రయల్స్ చేసుకొని ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మేము అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం హైబ్రిడ్ సిస్టంలో జరుగుతున్నటువంటి 43వ మహానాడు మాత్రం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు నిర్వహిస్తున్నారు. నెల్లూరులో కనుక నిర్వహించినట్టయితే అంటే తక్కువ సంఖ్యలో అక్కడికి జనం తరలిళ్ళు, కానీ ఈరోజు హైబ్రిడ్ సిస్టంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రక్రియ మాత్రం సాంకేతిక పరమైనటువంటి ఆటంకాలు లేకుండా ముందుగానే ట్రయల్ నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమానికి మాత్రం మొత్తం జిల్లాలో 73 క్లస్టర్గా విభజించారు. ప్రతి క్లస్టర్లో కూడాను 300 మందికి తక్కువ కాకుండా ఉండే విధంగా సంఖ్యలు మాత్రం పెంచారు. ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను కూడా వీక్షించి అదేవిధంగా వారు ఇచ్చినటువంటి తీర్మానాలు అంటే ఎటువంటి క్రైసిస్ వచ్చినా కూడాను ఆ క్రైసిస్ని మాత్రం అతిక్రమించి మహానాడు నిర్వహణలో మాత్రం తాము సక్సెస్ ఉంటాం. డిసిప్లినరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా వచ్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని అంతమొందించేందుకు చాలా పార్టీలు ప్రయత్నించిన జన ఆదరణ కలిగింది. తెలుగువారి మనోభావాలకు అనుగుణంగా ఆరోపించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మాత్రం అందరం ఒక చోటకి చేరకపోయినా అందరం కలిసి ఉన్నామనే విషయాన్ని మాత్రం ప్రపంచానికి చాటేందుకు ఈ హైబ్రిడ్ సిస్టమ్ ఎంతగానో దోహదపడింది. ఈ మహానాడు మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇటువంటి క్రైసిస్లో నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమం మాత్రం సక్సెస్ఫుల్ అవుతుందన్నట్టు వారు అంచనాలకు అనుగుణంగానే ఈరోజు జనాలు మాత్రం ఓన్ అవుతున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.